లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కి బిగ్ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇటు సీఎం మరియు దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. తనతో పాటు కూడా మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. అయితే మరికొద్ది సేపట్లో కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా సీఎం రేవంత్ నివాసానికి రానున్నారు. వాళ్ళు కూడా పార్టీలో మరికొద్ది సేపట్లో జాయిన్ కాబోతున్నారు. అయితే ముఖ్యంగా నిన్న వరకు జరిగినటువంటి చర్చలలో ఇటు కేకేతో పాటు గద్వాల్ విజయలక్ష్మి, కడియం శ్రీహరి మరి కడియం కావ్య కూడా పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి అనుకున్నారు. అయితే గద్వాల్ విజయలక్ష్మితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే గద్వాల్ విజయలక్ష్మితో పాటు మరికొంతమంది నేతలు అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే కేకేకి సంబంధించింది మాత్రం ఖచ్చితంగా అంటే ఇంతకుముందుకే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సొంత గుట్టికి చేరుకున్నా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు పనిచేసిన సందర్భం ఉంది. అంతేకాకుండా జాతీయ హోదాలో కూడా కొన్ని పదవులు అనుభవించారు కాబట్టి అయితే ఇప్పుడు సీఎం రేవంత్ సమక్షంలో జాయిన్ అవుతారా లేదు అంటే అధిష్టానం నాయకత్వం ద్వారా జాయిన్ అవుతారా అనేది మాత్రం కొంత మేరకు స్పష్టత రావాల్సిందే. అయితే రేపు సిఈసి భేటీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం రేపు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు కేకే అన్నట్టుగా తెలుస్తుంది. లేదు అంటే రేపు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం ఈ ఏప్రిల్ 6న జనజాతర సభ ఏదైతే తుక్కుగూడ వేదికగా జరగబోతుందో ఆ రోజు జాతీయ మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ రోజు అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు అన్నట్టుగా వరకు మాత్రం కొంతమేరకు అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు మాత్రం సాయంత్రం మరోసారి నిన్ననే ఆల్రెడీ పార్టీకి చేరికలకు సంబంధించి నిన్ననే మొత్తం చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మరోసారి సాయంత్రం కేకేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి కాసేపటి క్రితమే మాత్రం మేయర్ విజయలక్ష్మి మాత్రం సీఎం రేవంత్ సమక్షంలో దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీ కండువా అయితే కప్పుకున్నారు. అయితే మరి కాసేపట్లో కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా మరి కాసేపట్లో పార్టీ కండువా కప్పుకొని ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది.